ఫిబ్రవరి 4న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరేందుకు అంతా సిద్ధమైంది. ఈ మేరకు ఆయన అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 4 సాయంత్రం 4:30 మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరనున్నారు. జనవరి 13న బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన బాలశౌరి పార్టీని వీడడం వైసీపీ శ్రేణులను షాక్కు గురిచేసింది. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానితో విభేదాల కారణంగానే బాలశౌరి వైసీపీకి దూరమయ్యారు. ఎంపీ అన్న గౌరవం కూడా లేకుండా 5 ఏళ్ల పాటు నాని వ్యవహరించిన తీరుతో బాలశౌరి విసిగిపోయారు. ఈ విషయాన్ని పలుమార్లు వైసీపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా వారి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో బాలశౌరి మనస్తాపానికి గురై పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన బాలశౌరి 2004లో తెనాలి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009లో నరసరావుపేట లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2013 అక్టోబర్లో వైసీపీలో చేరారు. 2014లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈసారి ఆయన మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన తరపున పోటీ చేస్తారని సమాచారం. 5 ఏళ్ల కాలంలో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఎన్నో అవరోధాలు ఎదురైనా అధిగమించి అభివృద్ధి చూపించాలని, ముఖ్యంగా మత్స్యకారులకు ఉపయోగపడేలా కేంద్రం నుంచి సుమారు 6 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఘనత తనదని బాలశౌరి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపన తనను ఆకర్షించాయని, అందుకే జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు బాలశౌరి తెలిపారు.